నమస్తే వెల్కమ్ టు #యూ నేను మీ రాజేష్. మాజీ స్పీకర్గా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్లో చేరటం ప్రస్తుతం పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. సో ఇది బీఆర్ఎస్కు వాస్తవానికి షాక్ గురి చేస్తుంటే రాష్ట్రంలో ఆపరేషన్ కాంగ్రెస్ స్టార్ట్ అయినట్లుగా స్పష్టంగా పరిస్థితులను బట్టి అర్థమవుతుంది. అయితే పోచారంతో కొన్ని రోజులుగా టీపీసీసీ కీలక నేతలు సీక్రెట్గా చర్చలు జరిపారు. పలు దఫాలుగా డిస్కషన్స్ అయిన తర్వాత ఇవాళ శుక్రవారం ఆయన కుమారుడితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో అస్తం కండువా కప్పుకున్నట్లుగా కూడా మనకు తెలుస్తోంది. దీంతో ఇంకెంతమంది ఇవాళ బీఆర్ఎస్ చేజారిపోతారో అనే టెన్షన్లో ఇవాళ ప్రస్తుతం బీఆర్ఎస్లో ఉంది. అదే టెన్షన్లో ఇవాళ చాలామంది నేతలు ఇవాళ తలమునకలు అవుతున్నటువంటి పరిస్థితి. చాలామంది ఎమ్మెల్యేలు లోక్సభ ఎన్నికల కంటే ముందే సీఎం సమక్షంలో కొంత కమిట్ అయినట్లుగా కూడా తెలుస్తోంది. ఇప్పుడు ఆయా నేతలందరూ కూడా కాంగ్రెస్ కండువాలు కప్పుకునేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం ఉంది. మరి సీఎం రేవంత్ రెడ్డి సూచనలతో గతంలో టీడీపీలో పనిచేసినటువంటి సీనియర్ లీడర్లతో కూడా కాంగ్రెస్ నేతలు చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. దీనికి కొందరు నేతలు పాజిటివ్గా స్పందిస్తున్నారు అనేది కూడా కొంత సమాచారం ఉంది. దీంతో ఇవాళ కంటిన్యూగా చేరికలు ఉంటాయని సీఎం సన్నిహిత వర్గాల్లో కొంత సీరియస్గా ఆ వర్గాల్లో చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు 2014-18లో టీడీపీ బీఫామ్ పై గెలిచి ఆ తర్వాత బీఆర్ఎస్లోకి జంప్ అయినటువంటి లీడర్లందరూ కూడా కాంగ్రెస్లోకి తీసుకురావాలని కూడా సీఎం స్వయంగా చర్చలు జరుపుతున్నట్లుగా కూడా కొంత మనకు అంతర్గతంగా సమాచారం అందుతుంది. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్లో గులాబీని జీరో చేయాలనే లక్ష్యంతో తన వ్యూహాలను ఇంప్లిమెంట్ చేస్తున్నట్టుగా సమాచారం అయితే ఉంది. దీంతో పాటుగా గతంలో టీడీపీలో పనిచేసినటువంటి మాజీ మంత్రి ఎర్రబల్లి లాంటి నేతలను కూడా ఇవాళ కాంగ్రెస్లో చేర్చుకోవాలని కూడా పార్టీ ఆలోచిస్తున్నట్టుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. సో ఇక ఎర్రబల్లి సైతం పార్టీలో చేరుతున్నానంటూ కూడా గాంధీ భవన్ నేతలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కానీ ఆయన నుంచి అధికారికంగా ఎలాంటి సమాచారం రాలేదు. ఆయన ఆ వార్తలకు కొంత పూర్తి స్థాయిలో పోతారని కానీ పోడని కానీ చెప్పినటువంటి పరిస్థితి. అయితే కాంగ్రెస్ పార్టీ తన ప్రత్యర్థులు ఊహకందనటువంటి విధంగా స్ట్రాటజీని అమలు చేస్తుందనేది కూడా ఇవాళ రాజకీయ వర్గాల్లో తెలంగాణలో చర్చ మొదలైనటువంటి నేపథ్యం. ఎందుకంటే రాష్ట్రంలో బీఆర్ఎస్ పవర్ కోల్పోయిన తర్వాత ఆ పార్టీకి చెందినటువంటి కొందరు ఎమ్మెల్యేలు కీలక నేతలు కాంగ్రెస్ కండువాలు కప్పుకోవాలని కూడా భావించారు. ఇందుకోసం సీఎం అండ్ టీంతో పాటుగా వాళ్ళందరూ కూడా చర్చలు జరిపారు. ఎన్నికల కంటే ముందే ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్లు కూడా కండువాలు కప్పుకున్నారు. మిగతా ఎమ్మెల్యేల చేరికలను కూడా కాంగ్రెస్ కొంత హోల్డ్లో పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది. ఇంకొంతమంది ఎమ్మెల్యేలు కూడా లోక్సభ ఫలితాల తర్వాత కూడా పార్టీ మార్పు పైన ఆలోచించాలని కూడా అప్పట్లో భావించారు. అయితే ఇవాళ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా రాకపోవడంతో పాటుగా పార్టీలో ఉన్నటువంటి నేతలందరూ కూడా ఇవాళ పవర్ పార్టీ వైపు అడుగులు వేయాలని కూడా ఆలోచిస్తున్నారు. దీంతో ఇటీవల జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ చెరో 8 సీట్లు చొప్పున గెలుపొందినటువంటి నేపథ్యంలో దీంతో కొందరు ఎమ్మెల్యేలు బీజేపీ వైపు వెళ్లే అవకాశం ఉందనే కొంత ఆ చర్చ పొలిటికల్ వర్గాల్లో జరుగుతోంది. ఇంకొందరు సెంట్రల్లో కొంత బీజేపీ పవర్లోకి రావడమే కారణంగా చెప్తున్నారు ఈ దిశగా. మరోవైపు కాంగ్రెస్ గతంలో కొందరు చేరికలకు కొంత అబ్జెక్షన్ పెట్టింది. ఇప్పుడు ఆ నేతలంతా బీజేపీకి వెళ్ళిపోతే రాష్ట్రంలో ఆ పార్టీ మరింత బలపడుతుందనే టెన్షన్లో కాంగ్రెస్లో కూడా నేతల్లో కూడా ఉన్నటువంటి పరిస్థితి. దీంతో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో నష్టపోతామని కూడా కాంగ్రెస్ ఇప్పటికే భావించి వ్యూహాత్మకమైనటువంటి అడుగులు కాంగ్రెస్ వైపు నుంచి పడుతున్నాయి. అందుకే జాయినింగ్స్ని కొంత స్పీడప్ చేసినట్టుగా కాంగ్రెస్ చెందినటువంటి నేతలు చెప్తున్నారు. సో ఇక అసెంబ్లీలో బీఆర్ఎస్కు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేయాలని కూడా కాంగ్రెస్ తన వ్యూహాలను అమలు చేస్తున్నట్టుగా కూడా స్పష్టంగా కనిపిస్తుంది పరిస్థితులు చూస్తుంటే. సో ఇక 2014-18లో బీఆర్ఎస్ అనుసరించినటువంటి విధానాలతోనే ఆ పార్టీని దెబ్బతీయాలని కాంగ్రెస్ కొంత ముందుకు వెళ్తున్నట్టుగా కూడా కొంత స్పష్టంగా ఆ చర్చ అయితే జరుగుతోంది. ఇట్లాంటి సందర్భాల్లో ఖచ్చితంగా విధానాలతోటి ఆ పార్టీని దెబ్బతీయాలని కూడా కాంగ్రెస్ ముందుకు వెళ్తున్నట్టుగా చర్చ జరుగుతుంది. మరి బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి అంటే 2/3 తోటి 26 మంది ఎమ్మెల్యేలను ఖచ్చితంగా కాంగ్రెస్ కండువా కప్పాలని ప్లాన్ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున వ్యూహం రచిస్తుంది. ఈ అంశాలతో పాటుగా సీఎం రేవంత్ కూడా చాలా సీరియస్గా తీసుకున్నట్టు తెలుస్తుంది. మరి 10 ఏళ్ల పాటు పవర్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీలను అట్లాగే ఆ లీడర్లను కూడా పెట్టినటువంటి ఇబ్బందులను ఇప్పుడు బీఆర్ఎస్ నేతలకు చూపించాలని కూడా సీఎం తన సన్నిహితులతో అంతర్గతంగా చర్చించినట్టు కూడా కొంత సమాచారం. మొత్తం మీద రేవంత్ రెడ్డి వ్యూహాలు ఓవైపు బీజేపీని కట్టడి చేసేలాగా బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా నిర్వీర్యం చేసేలాగా స్పష్టంగా తెలంగాణలో ఇక రెండు పార్టీలు కూడా నామరూపాలు లేకుండా చేయాలని ఒక కార్యాచరణ కనిపిస్తోంది. బీజేపీ ఓవైపు ఎదుగుతున్నటువంటి సందర్భంగా బీజేపీని అడ్డుకుంటూనే బీఆర్ఎస్ పార్టీని జీరో చేసే ప్రయత్నం స్పష్టంగా రేవంత్ రెడ్డి అడుగుల్లో కనిపిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే పెద్ద ఎత్తున వ్యూహాలు రచిస్తూ ముందుకైతే పావులు కదుపుతోంది కాంగ్రెస్ పార్టీ. మీరు కూడా ఈ వ్యూహం కరెక్ట్ అనిపిస్తే మీరు మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #you.